హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. నిజంగా చెప్తున్నాగా చాలా బావుంటది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఎక్కడికెళ్తున్నామంటే మలేషియాలోని చైనీస్ అందరూ కలిసి సముద్రపు మధ్యలోని ఒక విలేజ్‌నైతే క్రియేట్ చేసుకున్నారండి. విలేజ్ ఎలాగుంటదో షూట్ చేయడానికైతే ఎళ్తున్నానన్నమాట. వీడియో ఇంకెంత నడిపిస్తాడు, ఆల్రెడీ 2 కిలోమీటర్లు నడిపించాడు ఇక్కడ ఇక్కడ అని చెప్పేసి. దోల తీరిపోతుంది నడలేక. చూస్తున్నారు కదా! ఆడికి అసలు ఆవేశం రావట్లేదు, ఏమీ రావట్లేదు. నీట్‌గా అయితే నడుపుతున్నాడు. ఎందుకంటే ఈడెప్పుడు కూడా కింద పని చేస్తూ ఉంటాడు అన్నమాట ఎక్కువ. మనం ఎప్పుడు సీట్ నుంచి అయితే కదలం కాబట్టి దోల తీరిపోతుంది నడవడానికి. చూద్దాం ఇంకెంత. చూశారు కదా, నడిపించి ఎక్కడ తీసుకొచ్చాడంటే నీట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడండి. ఎవడని చూస్తే మమ్మల్ని ఏం చేస్తారో తెలీదు. వీడియో అయితే తీయకూడదు, కాకపోతే ఏంటంటే పక్క నుంచి అయితే తీస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఇండియాలో మనం జరుపుకుంటాం కానీ స్వాతంత్రం, అలాగా ఇక్కడ కూడా అనమాట. అందుకని చెప్పేసి రోడ్డు మీద కూడా చూడండి ఎన్ని ఫ్లాగులు అయితే కట్టారో. ఇది వచ్చేసి వీళ్ళ దేశపు జెండా అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ మంత్ ఆగస్టు 31 నేషనల్ డే అనమాట. అందుకని చెప్పేసి ఎక్కడికక్కడే ఆల్రెడీ ఒక 10 రోజుల ముందే వీళ్ళన్నీ కూడా చూడండి రోడ్ల మీద ఎలా కట్టారో. ప్రతి ఇంటికి కూడా జెండా. ఇది వచ్చేసి ప్రతి ఆఫీస్కి కూడా జెండా. ఎదురుకుంటా అయితే ఒకడు మొక్కలకి నీరు వేసుకుంటూ వెళ్తున్నారు. చాలా బాగుంది సిస్టమ్ ఇక్కడ. చూసారా, కార్లు అడ్డం పెట్టినా ఏం అడ్డం పెట్టినా కార్ల మించి అయితే వేసుకొని వెళ్ళిపోతున్నాడు చెట్లకి నీరు. వాడికి సంబంధం లేదన్నట్టు. చూసారు కదా, పోలీస్ స్టేషన్ ఇది బలాయి పోలీస్ స్టేషన్. అది తీయకూడదు, కాకపోతే నేను తీసుకుంటూ వెళ్తున్నాను. ఆవేశం వచ్చేస్తుంది నడిచి. ఇది ఒక ఆఫీసు. బాగుంది ఏరియా మొత్తం. అలాగేలా తీసుకెళ్ళి మొత్తం మీద ఎవడికో పట్టించేస్తాను నన్ను. నాతో అలాగే వీడితో వెళ్తుంటే అలాగే ఉంది. ఎవడో మొత్తం మీద పట్టేసుకుంటాడు మమ్మల్ని. బొక్కలోంచి తీసుకెళ్తున్నాడు. చూశారు కదండి ట్రైను. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి పోక్లాంగ్ రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఇదంతా రైల్వే జోన్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ పార్క్ చేసి గ్రాబులు బుక్ చేసుకొని వెళ్ళాలంటే దోల తీరిపోద్దండి. ఇక్కడ మలేషియన్ ట్రాన్స్పోర్ట్ అనేది బాగా ఎక్కువ అనమాట, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. అందుకని చెప్పేసి చాలామంది ఫ్రీ బస్సులు అలాగే ట్రైన్స్ గట్టి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. మెట్రో ట్రైన్లు గట్టి ఏంటంటే 1 రింగిట్ 2 రింగిట్లు ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. చూసారు కదా, అదే వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట. చూసారు కదా, రైల్వే ట్రాక్ మీద అయితే ఉన్నానమాట. ట్రాక్ అయితే దాటుతున్నాను. ఇదంతా రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చి ఆగుతూ ఉంటాయి ట్రైన్లు. ఇదే స్టేషన్ వచ్చేసి. స్టేషన్ అయితే పెద్దగా ఏమీ లేదు కానీ చిన్నదే. వెళ్ళి అయితే టికెట్ తీసుకోవాలి. చూద్దాం. లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలంటే, ఎందుకే పోర్ట్ చూడడానికి వెళ్ళడానికి. ఇదంతా పోర్ట్ ఏరియా అనమాట. చూసారు కదా, చూపిస్తున్నారు కదా, ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఎక్కి చూపిస్తాను. ఆ బోట్ ఎక్కగలుగుతామో ఎక్కలేమో చూద్దాం. లోపలికి వెళ్ళి అయితే టికెట్ అయితే తీసుకోవాలంట. చూద్దాం. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట. ఇవి వచ్చేసి బోట్, ఏ బోటు ఎక్కడికెక్కడికి వెళ్ళాలి ఇవన్నీ రేట్లు అనమాట. చూస్తున్నారు కదా, అది రేట్లు చూడండి ఇక్కడ అన్నీ ఎలా ఉన్నాయో. మనకు కావాల్సింది అయితే తీసుకొని అక్కడ కూర్చుంటే బోట్ వచ్చిన తర్వాత అయితే పిలుస్తారనమాట. ఇదంతా వచ్చేసి స్టేషన్ అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడైతే మనం వెళ్ళైతే టికెట్ తీసుకున్నాం. మా బొండోడు అయితే ఇక్కడ వెయిట్ చేస్తాను. అంజి టికెట్ అయితే తీసుకుందాం, మళ్ళీ ఫుల్ అయిపోద్ది అని అంటున్నాడు. టికెట్ అయితే తీసుకొని నేను చూపిస్తాను మొత్తం అంతా ఎలా వెళ్ళాము ఏంటని చెప్పేసి. సరేనా? వీళ్ళందరూ వచ్చేసి టికెట్ తీసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. మనోడైతే మాట్లాడుతున్నాడు. చూసారుగా, మనోడైతే మాట్లాడు. Kalau ini kaki orang lain saja. Satu side. Ya, 20 menit sampai. Berapa ini? Ini satu orang 12. 12. 12 ringgit का है एक साइड का. Nanti balik time sana ambil. Balik sana last di tengah, jangan lebih di tengah sana bagi tiket you suka hati. Apa kau bagi hati balik. Ini one side lah. Itu one way saja. Balik one way saja. ఏమంటుంది? క్యా బోల్ రहा है? 12 ringgit का.
ఆవిడ వచ్చేసి ఏమంటుందంటే మీరు పర్సనల్ బోట్ బుక్ చేసుకొని వెళ్తారా లేదంటే అందరితో పాటు కలిసి వెళ్తారంటే మా ఓడి ఏమన్నా అంటే పర్సనల్ బోట్ అయితే ఎలాగా అందరితో కలిసి వెళ్తే ఎలాగంటే పర్సనల్ బోట్ అంటే వన్ సైడ్ ఇస్తారు టికెట్ 2 సైడ్స్ అయితే ఇవ్వరని చెప్పింది. ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి కూడా తీసుకోవాలంట. ఎందుకని చెప్పేసి 2 సైడ్స్ అయితే ఇక్కడైతే తీసుకున్నాం. చూశారు కదా అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను చెప్తున్నాను కదండి వీళ్ళందరూ కూడా చైనీస్ అనమాట. చైనీస్ వాళ్ళు ఎక్కడున్న వీడియో తీస్తున్నామంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు. అలాగే మనకి చాలా కోఆపరేట్ చేస్తారనమాట. చూసారా ఫైనల్గా మనోడు ఏం చెప్పాడంటే అలీబాబా బోట్ అని చెప్పేసి బాగా ఫేమస్ అనమాట. ఇందులో వెళ్తేనే మనకి వ్యూ అంతా కనిపిస్తుంది, అలాగే అందరూ కూడా ఉంటారని చెప్పేసి ఇదే టికెట్ తీసుకోండి మీకు వీడియో తీయడానికి కూడా బాగుంటుందంటే సరే అండి అదే ఇచ్చేయండి అన్నాను. చూసారా 2 టికెట్లు అయితే తీసేసుకున్నాం. 40 రింగెట్స్ వేసి ఒక్కో టికెట్ 20 రింగెట్లు అనమాట. 20, 20, 40, 40 రింగెట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 800 ఎట్టి టికెట్లు అయితే తీసేసుకున్నాం. ఆవిడ వచ్చేసి ఏమందంటే కొంచెం తొందరగా అయితే వెళ్ళండి, బోట్ ఆల్రెడీ రెడీగా ఉంది, మిమ్మల్ని ఎక్కించుకున్న తర్వాత అయితే స్టార్ట్ అయిపోద్ది అన్నారు. అందుకని చెప్పేసి తొందరగా అయితే పరిగెడుతున్నా. చూడండి బోట్ ఎక్కి దారి ఎలా ఉందో చూపిస్తాను. ఇదంతా కూడా లోపలికి వెళ్ళి వే అనమాట. ఇదంతా కూడా చూస్తున్నారు కదా పోర్ట్లాంగ్ అనమాట. చాలా బాగుంది. ఇవే చెప్పాను కదండి పర్సనల్ బోట్స్ అని ఇవేనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే మనకు 1 గంట 2 గంటలు తిప్పుతారు, తర్వాత మళ్ళీ అయితే తీసుకొచ్చేది దింపేస్తారనమాట. మనకు అలా కాదు, మొత్తం విలేజ్ అంతా చూడాలి కాబట్టి మేము ఏం చెప్పామంటే అందరితో పాటు వెళ్ళి కలిసి వెళ్ళే దాంట్లోనే తీసుకున్నాం అనమాట. మనోడైతే ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, జాగ్రత్తగా దిగండి లేదంటే జారి పడతారని చెప్తున్నాడు. మా బొండోడైతే ఏం పట్టించుకోకుండా 2-3 అడుగులే దిపాడు. చూశారు కదా వెల్కమ్ చేస్తున్నాడు అనమాట ఈ అబ్బాయి ఇక్కడ నుంచొని. మొత్తానికి ఎలాగైతేనే అలీబాబా బోట్లోకి అయితే వచ్చేసామండి. మనోడు ఏమన్నాడంటే మీ ఇష్టం సార్, కింద అయితే కూర్చోవచ్చు, కింద అయితే ఏసీ ఉంటుంది అలాగే టీవీ కూడా ఉంటుంది, లేదు మీ వ్యూ అంతా చూడాలనుకుంటే పైన కూడా కూర్చోవచ్చు అన్నాడు. మనం ఆల్రెడీ వీడియో తీయడానికి వచ్చాం కాబట్టి పైనే కూర్చుందాం అని చెప్పేసి మనోడిని అయితే పైకి అయితే తీసుకెళ్ళిపోయాను. చూశారు కదా ఇదంతా కూడా పోర్ట్లాంగ్ అనమాట. పోర్ట్లాంగ్ మీరు ఎప్పుడైనా సరే అసలు చైనీస్ మైండ్ సెట్కి మెచ్చుకోవచ్చండి. నిజంగా సముద్రపు మయ అన్న అసలు ఒక విలేజ్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారో అసలు నాకైతే ఇప్పటికీ షాకింగ్లో ఉన్నానమాట. అందుకని చెప్పేసి చూద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. వీళ్ళందరూ చూశారు కదా మేమే లాస్ట్ అనుకుంటే ఇంకా అయితే జనం వస్తున్నారన్నమాట. ఆల్రెడీ కింద అయితే ఇంకా 10-15 మంది కూర్చుని స్పేస్ అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. మనోడు చూస్తున్నారు కదా మొత్తం అంతా అయితే నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ పోర్ట్ అనమాట. ఈస్ట్ పోర్ట్ టు వెస్ట్ పోర్ట్ అని చెప్పేసి 2 పోర్ట్లు అయితే ఉంటాయి. సారీ నేను తప్పు అయితే చెప్పాను. ఇది వచ్చేసి ఈస్ట్ పోర్ట్ అనమాట. పోర్ట్లాంగ్ అనే ఏరియాలో ఉంటుంది. మీరు ఆ పులాకత్ అనే ఏరియాకి వెళ్ళాలంటే పోర్ట్లాంగ్ చివరి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అనమాట. రైల్వే స్టేషన్ అంటే పెద్ద అడావిడిగా ఏమి ఉండదండి, నీట్గా సింపుల్గా ఉంటుంది అనమాట. ఆ రైల్వే స్టేషన్ పక్కన ఈ బోటింగ్ టికెట్ అనేది ఉంటుంది అనమాట. టికెట్ అయితే తీసుకొని ఎక్కామనుకోండి మార్నింగ్ 9 బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా బోట్లో అయితే వెళ్ళిపోతున్నాం, దూసుకొని వెళ్ళిపోతున్నాం. మనోడు చూశారు కదా ఎలా వస్తుంది, నొరక చూడండి కింద ఎలా వస్తుంది, ఎంత స్పీడ్గా వెళ్తుందో. చాలా మామూలుగా బాదుకొని వెళ్ళిపోతున్నాడు మనోడు. అసలు బోట్లో కలరింగ్ కూడా సూపర్ అంతా మామూలు లేదు, జుట్టు అన్నీ ఎగిరిపోతున్నాయి. చూశారు కదా ఇలా తీసుకెళ్ళి మనల్ని అక్కడైతే వదిలేస్తారనమాట. చూడండి మా మోటోడు కూడా మా బొండోడు పాపం అలిసిపోయాడు పాపం నాతో పాటు తిరిగి. నేనైతే వీడియో కట్ట ఏం పాస్ చేయలేదు కానండి, నిజంగా చెప్తున్నాను ఈ వీడియో చూడండి అసలు చాలా స్పీడ్గా వెళ్తుంది. బోట్ అయితే మామూలు స్పీడ్గా కాదు. అసలు కూర్చోడానికి అయితే మాకైతే కింద అయితే ఏసీ రూమ్ అయితే ఉందన్నమాట, అక్కడ కూర్చోవచ్చు. కాకపోతే ఏంటంటే పైన విజువల్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అది వీడియో తీయడానికి వచ్చాం కాబట్టి పైన అలా నుంచొని ఉన్నానండి నేను. చూశారు కదా ఆ బోట్ వెళ్తుంటే మా బోట్ అయితే ఒక్కసారిగా అటు ఇటు కూడా ఊగిపోయింది అనమాట. నిజంగా చెప్తున్నాను కొంచెం జస్ట్ మిస్లో నా స్టాండ్ అయితే జారిపోతుందండి, కెమెరా స్టాండ్, అంత స్పీడ్గా వెళ్ళింది బోటు. నిజంగా చెప్తున్నాను కదా. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి కొంచెం అడవిలా ఉందన్నమాట, అటు ఇటు ఆపోజిట్. కాకపోతే చిన్న టనల్ టైప్ ఉందన్నమాట, అంటే కొంచెం కెనాల్ టైపు. చూసారు కదా చిన్న కాలువ టైప్ అయితే ఉంది. ఎందుకు స్టోర్ చేసాడా ఏంటి అని అయితే చైనీస్ విలేజ్ ఆల్రెడీ వర్క్ చేస్తా కూర్చున్నాను. ఇద్దరు ట్రావెలర్స్ అయినా తప్పనిసరిగా అయితే ఈ ఏరియా అనేది విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫైనల్లీ అయితే మనం అయితే వచ్చేసాం అనమాట దగ్గరికి. నిజంగా 40 మినిట్స్ అయితే మనం వాటర్ మీద నాన్ స్టాప్గా జర్నీ చేస్తానే ఉన్నాండి ఒకటే స్పీడ్లోని. చూశారు కదా ఇది ఎలా ఉందో. అందరూ కూడా రెడీ అయిపోతున్నారు దిగడానికి. దిగిన తర్వాత ఆ విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటో మొత్తం అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ టు పిన్. అలా వీడియో కంటిన్యూ అవుతూనే ఉండదు, చూడండి. ఇప్పుడు దిగిన తర్వాత వెళ్ళి మొత్తం అంతా కూడా చూపిస్తాను మీకు ఏమవుతుంది. బాగుంది, ఇటు బ్రేక్ లేస్తుంటే
అయితే వెయిట్ చేస్తున్నారు. అది మా బొండోడు కూడాను. బోర్డు చూడండి ఎలా వెళ్తుంది సరే. బాగుంది. మొత్తం కింద ఉన్న వాళ్ళని దింపిన తర్వాత అయితే దింపుతాడు అనమాట. సరే కదా ఇప్పుడు వెళ్ళిపోదాం, దిగిపోదాం. దిగిన తర్వాత చూపిస్తాను. దిగిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మొత్తం అంతా. చూడండి ఇలా వీడియో రన్నింగ్ అవుతూనే ఉంటుంది. మొత్తం ఏముంటుందో మొత్తం చూడండి. అందరూ కూడా దిగిపోతున్నారు. నేను కూడా దిగిపోయిన తర్వాత చూపిస్తాను ఏమున్నాయి దిగిపోవాలన్నమాట. వచ్చేసాము బయటికి. మొత్తం అందరిని దింపేసిన తర్వాత వేరే వాళ్ళని అయితే ఎక్కిస్తున్నారు అన్నమాట. చూసారు కదా. కదా ఇందులోంచి ఇలా నడిచైతే బయటికి వెళ్ళాలన్నమాట. మొత్తం ఇదంతా వాటర్ తగ్గిపోయి మట్టి అయితే పైకి వచ్చింది అనమాట. బురద. ఈ బైకులన్నీ కూడా రెంటకైతే ఇస్తున్నారు, కావాలని అడుగుతున్నారు. మనకైతే అవసరం లేదు కాబట్టి నడిచే తిరగాలి కాబట్టి నడిచే తిరుగుతున్నాం. బాగుంది, చాలా బాగుంది సార్. కిదర్ చూడండి, ఇవన్నీ కూడా రెంటకి ఇస్తారు, కావాలంటే తీసుకోవచ్చు. బాగుంది. ఇక్కడ పార్కింగ్ చేయకూడదని పెట్టారు కానీ కాకపోతే ఇక్కడే పార్క్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. చూడండి బాగుంది. మీరు ఇక్కడ ఎక్కడ చూసినా అన్నీ కూడా సైకిళ్ళు లేదంటే ఎలక్ట్రికల్ వెహికల్సే ఉంటాయి. ఎక్కడ కూడా ఇంజిన్ వెహికల్ అయితే ఉంటుంది అనమాట. చూసుకోండి. అయితే వచ్చేసాం, చూస్తున్నారు కదా. మొత్తం సముద్రం మీద ప్రయాణం. ఇది వచ్చేసి పోర్ట్లాండ్లోని వెస్పోర్ట్ అని చెప్పేసి ఉందన్నమాట. వెస్పోర్ట్ ఇది వచ్చేసి అంటే కొలాకత్తా అయితే అంటారనమాట ఈ ఏరియాని. ఏమీ లేదండి, కర్రలతో కట్టిన ఇల్లులు ఉంటాయన్నమాట సముద్రానికి ఇటువైపున అనమాట. ఇవి చూడడానికి వస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం జర్నీ కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా ఇవన్నీ బాగుంది, చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉంటాయో అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. మనకి ఏంటంటే ఇప్పుడు ఈ బైక్స్ సైకిల్స్ ఉన్నాయి కదండి, ఇవి కావాలంటే రెంట్కైతే ఇస్తారంట. రెంట్కి ఇస్తారు, లేదంటే మనం వెనకాల కూర్చుంటే వాళ్ళైతే తీసుకెళ్తారన్నమాట. ఈ ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తూ ఉంటారన్నమాట తీసుకెళ్ళి. చూసారు కదా ఈ బళ్ళు గట్ట వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా అలా తిప్పుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటాయి. ఇవి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఒక యాప్ అయితే ఉందన్నమాట. ఫైనల్గా మనమైతే మెయిన్ స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. చూసారు కదా ఇదంతా మెయిన్ స్ట్రీట్ అనమాట. అంటే ఫస్ట్ ఇది అనమాట. ఈ సైడ్లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ రైట్లో, ఇవన్నీ కూడా హోటల్స్ అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఒక 2-3 డేస్ స్టే చేయాలన్నా కూడా స్టే చేయొచ్చండి. రూములు గట్రా అన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. ఎవరు ఉంటే తప్పనిసరిగా వచ్చి అయితే ట్రావెలర్స్ వెళ్తే బాగా ఉపయోగపడుద్ది. తప్పనిసరిగా అయితే వచ్చి విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకో విషయం ఏంటంటే అసలు పొద్దు నుంచి కూడా ఏమీ తాగలేదండి నిజంగాన. అందుకని చెప్పేసి మనోడికి ఏం చెప్పండి, ఏదో ఒకటి తీసుకురారా బాబు, లేదంటే ఎక్కడే పడిపోతాం మన వీడియో స్టార్టింగ్లోనే అని చెప్పితే మనోడు ఏం చెప్పండి, మంచి కూలింగ్ ఉన్న వాటర్ బాటిల్ ఒకటిని 100+ అనేది ఇక్కడ బాగా ఫేమస్ అండి. 100+ అయితే తీసుకొచ్చాడు అనమాట. అది తాగి ముందు అది తాగితేనే కానీ మన ప్రాణం అయితే లేచిరాదనమాట. తాగిన తర్వాత ట్రై చేద్దాం. మొత్తం చూశారు కదా ఇలా నడుచుకుంటానే వెళ్ళాలన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే మనం నడిచే స్ట్రీట్ కింద కూడా వాటర్ అయితే ఉంటుంది అనమాట. ఇది గొప్ప విషయం అనమాట. ఇక్కడ బాగా చైనీసే ఉన్నారండి. మొత్తం అందరూ కూడా ఆల్మోస్ట్ 100కి 99.9% మొత్తం అందరూ చైనీసే అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక చైనీస్ రెస్టారెంట్ అని చూపిస్తాను. అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడండి. నా ఎదురుగా కనబడుతుంది కదా అదే అనమాట చైనీస్ రెస్టారెంట్. ఆ దగ్గరికి వెళ్తుంటే చాలు రండి 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 అయితే అంటున్నారు. మనం వెళ్ళామంటే మనకి ఏం చెప్పాలో తెలీదు, ఒక్క ఐటెం కూడా తెలియదు అనమాట. అందుకని చెప్పేసి బయట నుంచి అయితే బోర్డు అయితే చూసుకొని అయితే వచ్చేసామన్నమాట. చూస్తాను సముద్రంలోనే అక్కడికి అప్పుడప్పుడే పట్టి అప్పుడప్పుడే ఏ పీస్ అయితే ఇచ్చేస్తున్నారండి. నిజంగా చెప్తున్నారు, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఫుడ్ అయితే ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదా. ఇంకో విషయం ఏంటంటే రోడ్డు మీద నడిచేటప్పుడు పెద్ద వెడల్పుగా అయితే రోడ్డు అయితే ఉండదండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట రోడ్డు. ఓన్లీ
ఆ చిన్న స్ట్రీట్ అనమాట. ఆ స్ట్రీట్లో నడిచేటప్పుడు ఏంటంటే చేతిలో ఏది కూడా పట్టుకొని అయితే నడకూడదు, కానీ ఎందుకంటే ఎవడైనా లాక్కొని వెళ్ళిపోయాడు అనుకోండి, ప్రతి స్ట్రీట్ కూడా ఒకలా ఉంటుంది. ఈ స్ట్రీట్లో పట్టుకోవడం అనేది చాలా కష్టం. ఇంకో విషయం ఏంటంటే అసలు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది, చూసారు కదా, బలాయ్ పోలీస్ స్టేషను. అసలు వీళ్ళకి ఎలా వచ్చిందో థాట్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఎలా ఏర్పడిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. నాకు ఎవరో మా ఫ్రెండ్ అయితే ఏం చెప్పాడంటే, ఫస్ట్ వచ్చేసి అంజీ ఇక్కడైతే చేపలు పట్టుకునేవారు, అలాగ వచ్చేసి వలస అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చారన్నమాట ఒక 4-5 ఫ్యామిలీలు. తర్వాత ఏమైంది తెలియదు, అలాగ మొత్తం వాటర్ పైన అంటే ఒక పైప్ అయితే భూమిలోకి దించి దాన్ని, అదే ప్లాస్టిక్ పైప్ లోపల కాంక్రీట్ అయితే వేసి దానిపైన అయితే చిన్న స్లాప్ అయితే వేసి దానిపైన రేకుల షెడ్లు అయితే కట్టుకున్నారండి. ప్రతి ఇంటి కింద కూడా ఈవినింగ్ 6-7 అయితే కంపల్సరీ అయితే వాటర్ అయితే వస్తాయండి, ఇదైతే పక్క. కాకపోతే ఏంటంటే మనకు ఆ టైంకి అయితే బోట్లు క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి నేనైతే ఆ వాటర్ అయితే చూపించలేకపోతున్నాను అనమాట, లేదంటే మొత్తం అన్నీ కూడా కవర్ చేసాను. కాకపోతే ఏంటంటే మనకు ఒక్కరోజే సెలవు కాబట్టి ఈ ఒక్క రోజులోనే కవర్ చేసుకొని మళ్ళీ ఎంత తిరిగినా ఏం చేసినా ఈవినింగ్ మళ్ళీ 6-7 గంటలకల్లా రూమ్లో అయితే ఉండాలన్నమాట. అలా వస్తుంటే చూస్తుంటే ఈవిడ ఎవరో అమ్మవారు కనిపిస్తుందండి. అసలు నిజంగా చెప్తున్నాను, చైనీస్ అమ్మవారిని కూడా పూజిస్తారా అని చెప్పేసి నాకు ఇప్పటి వరకు తెలియదు అనమాట. దగ్గరికి వెళ్ళి అయితే చూస్తాను, చూడండి ఏ అమ్మవారో. ఇక్కడ చైనీస్లో అయితే రాసి ఉందనమాట. మనకు మామూలుగానే మన భాష తెలియదు, ఇంకా చైనీస్ ఏం తెలుస్తుంది. కాబట్టి నోరు మూసుకొని అయితే పక్క వచ్చి ఏదో దండం పెట్టుకొని. ఈ అమ్మ ఇంకో విషయం ఏంటో, ఇక్కడ కోడి పుంజులు కూడా ఉన్నాయి, మామూలుగా లేదు. ఇది ఏ పుంజో తెలీదు, పందాల గురించి తెలిసిన వాళ్ళు అయితే ఆ కలర్ చూసి అది చూసి ఏ కలరో అది చూసి దాని పేరు అయితే పెట్టండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేను అడిగితే ఏం చెప్పారంటే ఈవినింగ్ పార్టీ ఏదో ఉందంటే, అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే పెళ్ళిళ్ళు గట్టా జరుగుతాయి కదండి, పెళ్ళిళ్ళు గట్టా జరిగినప్పుడు ఏంటంటే అందరూ ఒక చోట కూర్చొని భోజనం చేయడానికి, లేదంటే ఒక స్టేజ్ ఇలా ఏర్పాటు చేసుకొని మ్యారేజ్ అయితే చేసుకుంటారు కదండి. అలాగే ఇక్కడ ఈ ఏరియా అనమాట, ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో ఈవినింగ్ ఏదో మ్యారేజ్ అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి మొత్తం అందరూ కూడా చైనీస్ ఇక్కడ ఉన్నారు, ఏదో రెడీ చేస్తున్నారండి స్టేజ్ కట్టన, కలర్లు కట్ట వేస్తున్నారు, అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు వాటర్తోని. నిజంగా నైట్ టైం కూడా చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను కదా, చూడవలసిన ప్లేస్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే, మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే గుడి లోపలికి చెప్పులు గట్ట వేసుకెళ్ళకూడదు, స్లిప్పర్స్ బయటే వదిలేయాలనుకుంటాం, చూసారుగా. కాకపోతే చైనీస్కి అది ఏమి ఉండదండి, నీట్గా జోళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నారు లోపల. కాకపోతే మనం అలా వెళ్ళకూడదని చెప్పేసి జోళ్ళు అయితే బయట ఇప్పేసి లోపల ఏముందో చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాను, చూడండి. అలా లోపలికైతే వచ్చేస్తే లోపలే పెట్టారండి. ఇక్కడ ఏదో చిన్న గురూజీలాగా అయితే ఉన్నారు, ఆయన ముందే అగరత్తులు గట్ట వెలిగిస్తున్నారు, ఆయన ముందే అది ఆర్తకర్పూరం అంటారు కదా, సాంబ్రాణి కణికలు ఏ అంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడే కొంటున్నారన్నమాట. అక్కడే కొనుక్కొని ఎవరైనా నచ్చినట్టు అలా అయితే దండం అయితే పెట్టుకొని వెలిగించి అయితే వెళ్ళిపోతున్నారు అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారన్నమాట లోపల. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది అయితే స్లిప్పర్స్ బయట ఇది వదిలేసి అయితే వస్తున్నారు, అలాగే మరి కొంతమంది అయితే స్లిప్పర్స్ వేసుకొని వచ్చేస్తున్నారు. నాకేం అర్థం కాలేదు, ఎందుకంటే 99% రాకూడదు, ఏ గుడి అయినా గుడే కాబట్టి. అంటే క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా అలా ఎవరైనా సరే ఏదైనా చెప్పులు బయటే వదలాలి, ఎందుకంటే గుడి అనేది మనకి కొంచెం దేవాలయం అంటే దేవాలయం కాబట్టి మనం బయటే వదిలేయాలి. కాకపోతే ఏం చేస్తాం మరి, వాళ్ళ విధానం అన్నీ మనకు తెలియదు కాబట్టి వాళ్ళ కల్చర్ వాళ్ళ ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఏదైనా తెలియకపోతే గైడ్ అయితే ఉంటాడనమాట, మనం బోట్ ఎక్కే ముందే బుక్ చేసుకోవచ్చు అనమాట. గైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పాను కదా ఇందాకలో అయితే నాకు ఎదరికైతే వెళ్ళిపోయాను, కానీ వీడియో తీసుకుంటా నాకు ఎందుకో దగ్గరికి వెళ్ళి అయితే చూడాలనిపిస్తుంది, ఏ అమ్మవారు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అయితే చూస్తున్నాను, చూడండి. దగ్గరికి వెళ్ళి చూసినా నాకైతే ఏ అమ్మవారో అర్థం కాలేదండి. కాకపోతే ఏంటంటే ఒక 8 చేతులు అయితే ఉన్నాయన్నమాట. 8 చేతులు ఉన్నాయంటే కంపల్సరీ అమ్మవారే అనుకొని దండం అయితే పెట్టుకొని వచ్చానమాట. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి, బాణాలు కట్టాన. మరి ఏ అమ్మవారో నాకు కూడా అంత పేరు అయితే ఉంది, కానీ చైనీస్లో రాశారండి, అక్కడ ఇంగ్లీష్లో కూడా రాసలేదు, లేదంటే మనకి కొంచెం ఐడియా వద్దును. అలాగే ఇల్లులు అని చెప్పేసాను కదా, చూశారు కదా, ఇవన్నీ అనమాట. మీరు చూస్తుంది ఏంటంటే నేను ఏదో ఒక ఊరిలో ఉన్నాను, లేదంటే ఒక రోడ్డు మీద ఉన్నాను అనుకుంటున్నారా. మీరు ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే, నేను రోడ్డు మీద నడుస్తుంటే అటు ఇటు కార్నర్లో గ్యాప్ అయితే ఉందో చూసారా. ఆ గ్యాప్ ఏంటంటే వీళ్ళన్నీ కూడా వాటర్ మీద ఉన్నాయండి ఇల్లులు. ఆవిడ వచ్చేసి పచ్చి చేపలు, ఎండు చేపలు లాంటివి అక్కడికక్కడే పట్టి అయితే అమ్ముతున్నారు. ప్రతి ఈదికినే
ఏదో బుద్ధి వినాయకుడిలాగా కంపల్సరీ అయితే చైనీసు సంబంధించిన స్వామీజీ అయితే ఉన్నారండి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే బళ్ళు అయితే వెనకాలైతే ఆర్న కొట్టుకొని అయితే వచ్చేస్తున్నారు. మనమైతే చూసుకోవాలి, లేదంటే గుద్దేస్తారనమాట. అలా తిరుగుతూనే ఉంటున్నారు ఎలక్ట్రికల్ వెహికల్లోని. అదే మనం తీసుకొని తిరగాలంటే ఎలక్ట్రికల్ వెహికల్ రెంట్కి తీసుకొని అది వచ్చేసి గంటకు వచ్చేసి 15 రింగెట్లు అంటండి. అలా మనం ఎన్ని గంటలు తిరిగితే అన్ని 15 రింగెట్లు అయితే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే దరిద్ర విషయం, మనం తిరిగేటప్పుడు ఏదైనా ఛార్జింగ్ కానీ అయిపోయిందంటే మనం ఎక్కడైతే అయిపోయామో అక్కడి నుంచి అయితే తోసుకొని అయితే రావాలి చచ్చినట్టు. వాళ్ళకి అప్పచెప్పడానికి వాళ్ళైతే రారనమాట. ఆడు ముందే చెప్పేస్తున్నాడు బండి ఇచ్చే ముందు. ఇలా నడుచుకుంటూ అయితే వచ్చేస్తుందండి. ఇలా వచ్చేసి అక్కడ చాలా స్ట్రీట్లు అయితే ఉన్నాయి. ప్రతి స్ట్రీట్ కూడా ఒకలాగా ఉంది. మొత్తం ఇల్లులన్నీ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తినడానికి ఇబ్బంది లేదు, వండుకోవడానికి ఇబ్బంది లేదు. అలాగని చెప్పేసి ఒక పవర్కి అంటే కరెంట్కి ఇబ్బంది లేదు, సిగ్నల్కి ఇబ్బంది లేదు. ప్రతిదీ కూడా దొరుకుతుందండి. ఆల్మోస్ట్ మొత్తం చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ A to Z అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ. అసలు ఎలా ఉంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక కారు రాదు, ఒక గ్రాబ్ రాదు, ఒక బండి రాదు, ఏది ఇంజిన్కి సంబంధించిన ఏ ఐటమ్ కూడా రాదండి. ఏది మీరు తెచ్చుకోవాలన్నా ఒక లాంచీ మీద తెచ్చుకోవాలన్నమాట. వాటర్ పైనే అవతలకి వెళ్ళి పోర్ట్లాంగ్ వచ్చి పోర్ట్లాంగ్లో కొనుక్కొని అయితే తెచ్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీరు నమ్మట్లేదు కదా, అందుకని చెప్పేసి నేను బయటకు వచ్చి మరీ వీడియో తీస్తున్నాను. ప్రతి స్ట్రీట్కి ఒక చిన్న టెంట్ టైప్ అయితే ఉందన్నమాట అండి. గెస్ట్ హౌస్ అంటారు కదా, అలాగా పెంట్ హౌస్ టైప్ అయితే వేసుకున్నాను అనమాట. ప్రతి ఒక స్ట్రీట్కి మధ్యలోని స్ట్రీట్కి చివర అనమాట వేసుకొని ఈవినింగ్ టైంలో అంటే అందరూ కూడా వచ్చి ఇక్కడైతే మందు అయితే తాగుతూ ఉంటారంటండి. పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారంట. ఎందుకంటే మీరు ఎంత ఎంజాయ్ చేసినా ఎవరికి పక్కనోడికి డిస్టర్బ్ అవ్వదు. ఎందుకంటే వాడు కూడా అలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి నిజంగా చెప్తున్నాను, చూశారు కదా, ప్రతి ఇంటి కింద కూడా ఆ ప్లాస్టిక్ పైపులు అయితే ఉన్నాయి. ప్లాస్టిక్ పైపులోని కాంక్రీట్ అయితే వేసి దానిపైన అయితే ఇల్లులు కట్టారండి. నిజంగా చెప్తున్నాను, చాలా ఎక్సలెంట్గా ఉన్న ఇల్లులు కూడా. ప్రతి ఇంటికి కూడా ఏసీ ఉందండి. అది చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పడవలన్నమాట. ఇప్పుడైతే వాటర్ లేదు, కొంచెమే ఉంది. కానీ ఈ ఈవినింగ్ అయితే వాటర్ అయితే వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది అని అంటున్నారు. అది ఒక్కొక్కసారి నేను అడిగాను అన్నమాట. కొంతమందిని అడిగితే ఏమైనా ఎప్పుడైనా మునిగిపోవడం లాంటిది ఏమైనా జరిగిందంటే ఎప్పుడు కూడా మునిగిపోలేదు. కానీ సముద్రం ఒక్కొక్కసారి అయితే పొంగుద్దంట. అంటే వరదలు వర్షాల కట్ట ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రం అయితే ఒక్కొక్కసారి అయితే పొంగుద్దండి. ఆ పొంగినప్పుడు మట్టికి అంటే మా రోడ్డు పైకి మట్టిగా వాటర్ వస్తే అందరం కూడా ఇంట్లో ఉంటాం కానీ బయటకి అయితే ఉండమన్నమాట అని గట్ట అన్నారు. చూస్తున్నారు మీరు, చూడండి, ప్రతి ఇంటి కింద కూడా గ్యాప్ ఉంటుంది. ప్రతీది కూడా గాల్లోనే ఉందండి, ప్రతీది కూడా గాల్లోనే. ఇదే చెప్పాను కదా, నేను అన్నాను కదా, ఈవినింగ్ టైం అయితే 4 కుర్చీలు వేసుకొని నీట్గా అందరూ కూడా మాటలు చెప్పుకొని మందు తాగుతారని చెప్పేసి. నిజంగా చెప్పిన చైనీస్లో కూడా 100కి 75% అందరూ కూడా తాగుతారండి. ఎవరు తాకండి అయితే ఉంటారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని స్ట్రీట్లు కూడా కవర్ చేసాం. కానీ మనోడు ఏమంటున్నాడంటే ఇంకొక స్ట్రీట్ ఉందని, ఆ స్ట్రీట్ కూడా చూసుకొని అయితే వెళ్ళిపోదాం, చాలా లేట్ అయిపోయింది కదా అని గట్రా అంటున్నాడు. ఆ స్ట్రీట్లో స్పెషల్ ఏంటంటే హ్యాండ్బాల్ కోర్టు కూడా ఉందండి. హ్యాండ్బాల్ కోర్టు ఒకటిని, అలాగే చైనీస్ చిన్న టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ అలాగే పెద్ద కొండ చెలవ అయితే ఉంటుందండి, దాన్ని కూడా పెంచుతున్నారు వీళ్ళతో పాటు. అది కూడా చూపిస్తాను చూడండి. మనం కూడా పాములను అయితే చూపిస్తున్నాడు అని చెప్పేసి పొద్దునుంచే తిరుగుతున్నాం. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది టెంపుల్, చైనీస్ టెంపుల్. అది ఇక్కడ అందరం మొత్తం ఆల్మోస్ట్ అందరూ చైనీసే ఉన్నారండి మొత్తం. అసలు ఎవడు కూడా మలై వాళ్ళు ఎవడో లేడు, మొత్తం అందరూ చైనీసే ఉన్నారు. చూస్తున్నారు కదా, మొత్తం అందరూ కూడా చైనీసే అనమాట. బాగుంది టెంపుల్. ఇప్పుడైతే పాముని చూస్తాకి వెళ్తున్నాం. పాము కోట వేస్తుంది, కోట ఏమైందా చూడండి. వాళ్ళందరూ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. పాముని చూస్తాకి వెళ్తాం, చూద్దాం ఎలా ఉంది. ఎక్కడ ఉంది ఇంకా? పాము చూడండి ఎలా ఉందో, చూపిస్తాను. దేని మామ నీటిలో ఉన్నాయి, తాబేళ్ళు కూడా చాలా ఉన్నాయి. చూడండి ఎంత ఉంది. ఈ అమ్మ దాన్ని చూస్తేనే ఒళ్ళు అయితే పులకరించిపోతుంది. దారుణం ఉండదు. అది ఎక్కడో కదులుతుంటేనే భయం వేస్తుంది. చూపిస్తాను చూడండి క్లారిటీగా, కెమెరా ఆన్ చేసి మరి చూపిస్తాను. నిజంగానండి
అది అంత దగ్గర నుంచి చూస్తుంటే నిజంగా చేతున్నాను వచ్చ కారిపోతుంది అనమాట, మామూలుగా లేదు. అది 2 మడతల మీద అయితే పడుకొని ఉందండి, అమాంతంగా మింగేద్ది అనమాట మనిషిని, అలా ఉందన్నమాట అది నిజంగా. కింద అయితే తాబేళ్ళు పెట్టారు, చూశారు కదా ఎలా ఉన్నాయో, కింద తాబేళ్ళు పెట్టారు, పైనేమో అది మళ్ళీ ఒళ్ళు గట్ట ఇరుచుకోవడానికి చెట్టుకి మోడు ఉంటుంది కదండి, ఎండిపోయిన మోడు కూడా పెట్టారు. మోడు కూడా మీకు కనిపిస్తుంది చూడండి. సముద్రం మయ అన్న నీట్గా చూడండి ఎంత పెద్ద షెడ్ వేసారో నీట్గా. లోపలైతే వాలీబాల్, హ్యాండ్బాల్ కోర్ట్ అనమాట ఇది అంతా. చూసారు కదా ఎలా ఉందో, బాగుంది కదా. ఇది వచ్చేసి చైనీస్ టెంపుల్. అక్కడ నిజంగా కొండ చాలా ఉందండి, చాలా దారుణంగా ఉంది. ఎంత పెద్దదంటే చాలా పెద్ద, మనిషిని అమాంతంగా మింగేద్ది అనమాట, అది అంత పెద్దది. చూడండి ఇది చూస్తాకి ఇంత ఉంది, ఉడత పిల్లలాగా ఎలాగ అరుతుంది. అది అది ఆ లైన్లోకి అసలు రానివ్వట్లేదు అది. చూడండి ఎంత ఉందో, ఉడత పిల్లలా ఉంది అది. కుక్క మామూలు లేదు, చూడండి ఎంత బాగుంది అది. అటు రానివ్వట్లేదు, ఇటు రానివ్వట్లేదు, కొంచెం కూడా అన్నవట్లేదు. చూసారు కదా అది కరిసిలా ఉంది. అది ఉడత పిల్ల ఎంత ఉంది, ఎంత ఉంది అది. చూడండి అది 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 అరుతుంటే పాపం దాన్ని ఆ వాయిస్ కూడా బయటికి రావట్లేదు అనమాట, అసలు రానివ్వట్లేదు అది. ఎంత బాగుందో చూడండి, ఉడత పిల్లలాగా. అది చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇల్లు అనమాట, బాగున్నాయి కదా. ఇవన్నీ సముద్రం అనమాట, ఇదంతా కూడా సముద్రం. చూశారు కదా సముద్రం అయిన ఒక ఒడ్డున పల్లెటూరు అనమాట, చిన్న పల్లెటూరు ఇది, చిన్న పల్లెటూరు. బాగుంది. ఎవరికాడ నీట్గా బళ్ళు వేసుకొని సైకిళ్ళు వేసుకొని తిరుగుతున్నారు, బాగుంది. ఎవడో ఏమనట్లేదు. ఇక్కడ వచ్చేసి ఈ పల్లెటూరులోని ఈ చిన్న సైకిల్ షాప్ పెట్టుకుంటే నిజంగా బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చండి. ఎందుకంటే కొన్ని వందల సైకిల్ చూశాను నేను ఇప్పుడు వచ్చి, బైకులు కానీ అవి కానీ ఇవి కానీ. ఇవన్నీ చిన్న పల్లెటూరు, ఎవరికాడి ఇండివిజువల్గా నీట్గా ఎంత ఎక్సలెంట్గా బతుకుతున్నారంటే ఎవడ గొడవ లేదు, ఏమీ లేదు, నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంది. పిల్లలు ఏంటి వీళ్ళు ఏదో గేమ్ అంటున్నారు, గేమ్ ఏంటో చూద్దాం. హౌ టు ప్లే సతురింగే అడుగుతున్నాను అలా ఎన్ని రింగేట్లు ఏంటి అని చెప్పేసి అది చెప్పట్లేదు. నీ బ్రాబా హౌ మచ్ రింగేట్ 我satu 30 sen. Saya 10 sen. Oke. 10 sen. ఓకే పాపం వాళ్ళకైతే తెలియట్లేదు, మనం ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. బాయ్. సరదాగా చూసారు కదా సైకిల్ షాపులు గట్రా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. తిరిగి అయితే మొత్తం ముఖం కూడా మాడిపోయింది, దోల తీరిపోతుంది కింద నుంచి. అది మా మోటోడు అయితే పాపం మొత్తం మామూలుగానే, మనోడు మంచి కలరు, మొత్తం కలర్ అంతా అదే పూరా కాలా అసలు మొఖాలు మొత్తం మాడిపోయి ఇది ఎవడో గుద్దేస్తాను కనుక. చూసారు కదా స్ట్రీటు, ఇదంతా రెస్టారెంట్లు, షాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బాగుంది, చాలా బాగుంది ఏరియా మొత్తం. ఇదేంటంటే ఒక కరెంట్కి కానీ దేనికి కానీ ఏమీ లేదు, ఎవడ పని అటు చేసుకుంటాడో నీట్గా. బాగుంది చూడండి, బాగుంది, చాలా బాగుంది. ఇదంతా ప్లాస్టిక్ అనమాట, ప్లాస్టిక్తో తయారు చేశారు మొత్తం అన్ని. వస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మన లిక్విడ్ డబ్బాలు అనమాట. చైనీస్ చూడండి అలా దిమాక్ ఎలా ఉందా మొత్తం. అస్సలు ఎవడింటికి చూసినా నీట్గా వేసి పెట్టించుకున్నారు, బాగుంది. కలర్ఫుల్ బ్రిడ్జ్ చూడండి, చాలా బాగుంది బ్రిడ్జ్. అయితే నీట్గా మొఖాలు కూడా మాడిపోయినాయి, చాలా దారుణంగా ఉంది బ్రిడ్జ్. చూసారు కదా ఎంత బాగుందో, సూపర్ ఉందన్నమాట. అందరు కూడా ఫోటోలు దిగుతున్నారు, మనం కూడా ఫోటో దిగుదాం. బాగుంది. చూసారు కదా ఇదంతా కూడా సముద్రమే, అది బాగుంది.
ఇందాక మనం బోట్లో వస్తుంటే పాటలు పాడుతున్నాడు కదా, ఆడు వచ్చేసి ఈ చివర ఉంటాడనమాట. అక్కడ దాన్ని బట్టి ఏలాడుతున్నాడు కదా, ఏలాడుతున్నాడు కదా, అది ఉయ్యాల్లో కూర్చొని బాగుంది చూసారు కదా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇంకా అనిపించట్లేదు, మొత్తం ఫోన్లో కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది. కాకపోతే మనోడు ఏం చేస్తున్నాడంట కింద బాత్రూమ్కి అయితే వెళ్ళడానికి చూస్తున్నట్టు ఉన్నాడు పాపం. చూద్దాం, వద్దులే ఆడినైతే తీసుకోవడం. కుర్రోడు చూసారు కదా, ఇదన్నమాట సముద్రం. ఛార్జింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఏదైనా తినేసి నీట్గా రెస్టారెంట్లో కొంచెం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళాలంటే చెప్పాను కదా, ఇక్కడి నుంచి ఆ లైన్కి అయితే వెళ్ళి బోట్ అయితే ఎక్కాలన్నమాట. ఎక్కిన తర్వాత ఇంక ఓపిక లేదు, నిజంగా ఏదైనా తినేసి నీట్గా జాయిగా అయితే వెళ్ళిపోదాం. ఏమో ఎలా నడుతున్నారా బాబు, ఈ ఎండ అయితే తోలు తీర్చేస్తుంది, అసలు మొఖాలు మాడిపోయినాయి. అది తోలు తీరిపోతుంది బాబోయ్. మా ఓడైతే పాపం ఇప్పుడు ఆడిగాని పడిపోయాడు, ఇంకా ఆడి నీళ్ళు లాక్కు రావాలి. కాబట్టి నీట్గా ముందు ఏదైనా తిని తర్వాత స్టార్ట్ చేద్దాం. చూద్దాం, ముందు బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆజావు జల్దీ ఆజావు. బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అయితే తిరిగేసాం, తినేసాం, అయిపోయింది, వెళ్ళిపోయింది. చూసారు కదా, మనం వెళ్ళిపోతుంటే మనం దిగుదాం అనుకున్న ఫోటో, కాకపోతే వాళ్ళు అయితే దిగుతున్నారు. చూడండి నీట్గా ఎలా ఎంజాయ్ చేస్తున్నాం. ఫైనల్గా మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం. మనవాడికి అయితే ఫుల్గా తినేసాడు కాబట్టి ఇంకా మనం ఎంత తిరిగినా ఆడు కూడా తిరుగుతూ ఉంటాడు కదా మనతో పాటు, తప్పదు. కాబట్టి చూసారు కదా, ఇంకా అలా అయితే ఫోటో అయితే అయిపోయింది. మనం కూడా ఒక సెల్ఫీ అయితే తీసుకుని వెళ్ళిపోదాం, సరేనా? చూస్తున్నారు కదా, మళ్ళీ యథావిధిగా మన వెళ్ళిపోవడానికి అయితే వచ్చేసాం. చూసారు కదా, ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి అయితే ఎక్కాలి. నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలా అందరూ కూడా వెళ్ళి బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నారన్నమాట. బోట్ అయితే ఎక్కడుంది, బోట్ అయితే రాలేదు ఇంకా, బోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాకు తెలిసి పొద్దున్న ఎక్కిన బోటే అనుకుంటున్నాం. మనోడు కూడా పొద్దున్నోడే. సరే కదా, పైకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఇంజిన్ ఏరియా మొత్తం. చూసారు కదా, కింద అయితే ఏసీ అనమాట, పైన వచ్చేసి బోటింగ్ చేసి మనోడైతే పాపం ఎక్కలేక ఎక్కుతున్నాడు. నాకైతే ఎక్కి ఉద్దేశం లేదు, ఎందుకంటే ఇక్కడి నుంచే చాలా బాగా కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఇక్కడి నుంచి. ఇది వచ్చేసి ఎక్కినా కానీ ఉపయోగం లేదండి, ఫుల్ అయితే కానీ అయితే తీయట్లేదు. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా బోట్లోనే వెయిట్ చేస్తూ ఉండాలి. ఏం చేస్తాం, పక్కన తిరిగాం కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయేంతవరకు కూడా వెయిట్ చేస్తూ ఉండాలి. లోపల అయితే ఏసీ వేసారు, ఏసీ లోపల కూర్చోవచ్చు, లేదంటే పైన కూర్చొని కూడా కూర్చోవచ్చు అనమాట. ఏసీ లోపల కూర్చుంటే ఏమంటే ఎలా కూర్చున్నారు లోపల కూడా ఏసీ అనమాట. చల్లగా అయితే చాలా ఏసీలో కూర్చొని కానీ మనం ఏదైతే పైకి కూర్చొని, ఎందుకంటే మనకి వీడియో ఇంపార్టెంట్ కాబట్టి పైకి కూర్చోండి. పైకి వచ్చేసాం. చూసారు కదా, మొత్తం అందరూ కూడా కూర్చున్నారు. ఇది వచ్చేసి ఇందాకల మీద అయితే పర్వాలేదండి. ఇది వచ్చేసి బోట్ కూడా చాలా బాగుంది. ఇందాక బోట్ అయితే వేరే బోట్ వచ్చేసి ఇది వచ్చాయనా బోట్ అయితే వెళ్ళిపోతుంది కదా, మా బోట్ అయితే ఇంకా కదలలేదు. చూడండి ఏం చేస్తాం, మరి కదిలేంత వరకు వెయిట్ చేయాలి. కాబట్టి మన వాళ్ళు పొద్దున్న వచ్చిన మళ్ళీ వచ్చేసారు. బోట్ చూడండి నీట్గా అలా బాగుంది. వీడు మళ్ళీ కుక్కనట్టు కూడా వచ్చేసాడు. చూసారా అది ఎలా తిరుగుతుందో. అది మొత్తం అలసిపోయి అసలు తీరిపోయింది అనమాట. మామూలు మారిపోయి అంటే మళ్ళీ ఆకలిసేస్తున్నారు కదా. బోట్ అయితే వెళ్తానే ఉంది అలాగా. ఒక అరగంట హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందన్నమాట. ఇలా తీర్థ చల్లగా తిరిగితే మొదట్లో బాగుంది. జాయిగా అయితే గమ్యానికి అయితే చేరిపోయాం. చూసారు కదా, ఇక్కడైతే పెడతారన్నమాట. మనది ఆల్రెడీ ఇంకా ఒక బ్యాచ్ అయితే వచ్చేస్తున్నారు ఎక్కడానికి. వీళ్ళందరూ కూడా దిగడానికి రెడీగా ఉన్నారు. ఆడికి కానీ ఆ తల్లికి, మహాతల్లికి అయితే దండం పెట్టచ్చు. కుక్క పిల్లని పట్టుకొని మరీ తిరిగింది. మేము ఎంతవరకు తిరిగాం అంతవరకు కూడా బాగుంది. పైన ఏదో రిపేర్ చేస్తున్నట్టున్నారు. బాగుంది. దీపేదం వచ్చేసాం. బోట్ జర్నీ అయిపోయింది.
ఫైనల్గా గమ్యానికి అయితే వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళిపోయి నీట్గా దిగిపోయి ఏదైనా దావత వేస్తున్న వాటర్ కూడా అయిపోయింది. వాటర్ అయితే తీసుకొని తాగి నీట్గా జాయిగా మన ఎంత తిరిగినా ఒకరోజే సెలవు కాబట్టి మనకి ఊటికైతే వెళ్ళిపోయి తీసిన వీడియోలన్నీ కూడా ఎడిట్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కరు కూడా దిగుతున్నారు. వాళ్ళందరూ దిగిన తర్వాత అయితే మనం దిగుతాం. ఎందుకు ఈ లైన్లో నుంచి అందరూ కూడా అక్కడికి గ్రాబ్ సర్వీస్ గట్ట ఉండదు, కార్లు గట్ట వెళ్ళావు కాబట్టి ఈ పోర్ట్లాంగ్ వచ్చి సామాన్లు గట్ట కొనుక్కొని షిప్కి అయితే వేసుకొని మనం ఎలాగైతే టికెట్ తీసుకున్నాం అలాగే టికెట్ తీసుకొని వీళ్ళందరూ కూడా ఇందులో పెట్టి అయితే తీసుకొని వెళ్తారన్నమాట అవతల పక్కకి. ఎందుకంటే అవతల అన్ని రకాల ఐటమ్స్ కూడా దొరకాయి, ఎందుకంటే గ్రాబ్ అవైలబుల్గా ఉండదు కాబట్టి. దిగిపోతాం. దిగిన తర్వాత జాగ్రత్తగా దిగలేదనుకో వాళ్ళు తీరిపోతాం. చూశారు కదా, మొత్తానికి ఎలా అయితేనే వచ్చేసాం. దిగిపోతున్నాం. అలాగ మళ్ళీ ఎలా అయితే వచ్చామో అలాగే నడుచుకుంటా పోవాలన్నమాట. స్టాండ్ బాగా వేసింది. చూసేది కదా, ఇవన్నీ కూడా సామాన్ అనమాట అవతల పట్టుకెళ్ళడానికి. డీజిల్ మీదకి వచ్చేసి ఇలా ఉంది. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాము. చూసారు కదా, ఇదంతా బస్ స్టాండ్ అనమాట. ఇదే వచ్చేసి ఇక్కడికి వచ్చి మేము టికెట్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, కౌంటర్ అనమాట అది. అన్నీ కూడాను అది చూసారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మేము వచ్చిన బోట్లోనే వచ్చారు. ఎదురుకుంటూ ఉన్నది రైల్వే స్టేషను. ఇక్కడేమో పడవలకి దగ్గరికి వెళ్ళాలంటే టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తం ఇదే చూస్తున్నారు కదా. అక్కడ కనపడుతుంది కదా టర్మినల్ అని. టర్మినల్ ఈ పక్కన ఉంది కదా సౌత్ పోర్ట్ అని చెప్పేసి. మర్చిపోకండి, టూరిస్టులు వచ్చినా లేదు ఇక్కడ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఇక్కడికైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చేసి. బాగుందండి, నిజంగా చెప్తున్నాను కదా. చూస్తున్నాను కదా, ఆ ఎదురుకుంటూ ఉన్నది రైల్వే స్టేషను. ఇది వచ్చేసి వాటర్ సంబంధించిన టికెట్స్ గట్రా ఇస్తారనమాట. అదే బోట్లో వెళ్ళాలనుకుంటే ఇక్కడికైతే రావాలన్నమాట. ఇది మనోళ్ళు అయితే నీట్గా చెప్పాను కదా, ఎండ వచ్చినా తట్టుకోలేరు, వర్షం వచ్చినా తట్టుకోలేరు. గుడికి తీసుకున్నారు. మహాతల్లి మనల్ని అయితే వదలట్లేదు, కుక్కలట్టుకుని తిరుగుతుంది ఆవిడ. ఇది వచ్చేసి పోర్ట్లాండ్లో అయితే ఉందండి. అదిగో అదే వచ్చేసి రైల్వే స్టేషను. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకవేళ పోర్ట్లాండ్ బతికేకి వెళ్ళాలన్నా కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు. మొత్తానికి తిరిగి అయితే అలసిపోయాం కాబట్టి రూమ్కి వెళ్ళిపోయి ఇక నీట్గా ఒక గంట పడుకొని వీడియోలు అయితే ఎడిటింగ్ చేయడం మొదలెడదాం. మా వాడైతే నీట్గా మొత్తం వాళ్ళు తీరిపోయింది మనోడికి. चला के हो गया ना काम. कल अगले हफ्ते किधर जाएगा? ICT తిరిగి జాయిగా గ్రాబ్ ఎందుకులే ఒక డబ్బులు పోక అని చెప్పేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. పోర్ట్లాంగ్లో బస్ స్టేషన్ అనమాట. ఇదంతా కూడా బస్సులన్నీ కూడా ఇక్కడ ఆగుతూ ఉంటాయి. ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, టూరిస్ట్ బస్సులు ఇవన్నీ కూడా ఇక్కడ ఆగుతుంటాయి. ఎవరైనా వస్తున్నారు అట్లా చూసుకుని రోడ్ అయితే తప్పదు. వాడెవడో బండి వేసుకుని వచ్చేస్తాం. చూసారా, ఒక బస్సు అయితే రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళి మనం ఆ బస్సు ఎక్కాలి. బస్సు అయితే వీడియో కంటిన్యూ అయితే చేస్తాను. రోడ్డు దాటేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పాను కదా, ఇదే పోర్ట్లాంగ్లో బస్ స్టేషన్ అనమాట. ఇదంతా కూడా ఇక్కడ ఆగితే బస్సులన్నీ అక్కడ వచ్చి మనం ఎక్కాల్సిన బస్సు వచ్చేసి అదే అనమాట. ఇలా బస్సు అయితే ఎక్కాలి. బస్సు ఎక్కి నీట్గా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ అయితే తీసుకోవాలి. చూద్దాం అసలు 2 బస్సులు ఉన్నాయి, అదో కాదో. మనం వెళ్ళవలసింది తెలుకాం కాబట్టి చూద్దాం. ఆ బస్సు అయితే నిజం టికెట్ తీసుకుని అయితే ఎక్కేసి నీట్గా ఏసీలో కూర్చోవచ్చు. చూద్దాం ఎక్కడికి వెళ్తుంది బస్సు. మన వాడి దగ్గరికి అయితే టికెట్ అయితే తీసుకుంటున్నాం. చూడండి, డబ్బులు అయితే కౌంట్ చేస్తున్నాడు. టికెట్ అయితే తీసుకొని సీట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి, వెళ్ళి కూర్చుంటాం. దేవుడి దేవాల బస్సు కూడా కరెక్ట్ టైంకి వచ్చింది. మలేషియాలో మీకు ఎక్కడ చూసినా ఏ బస్సులో చూసినా బంగ్లా వాళ్ళు అయితే ఉంటారండి. అసలు నాకు అర్థం కాదు, వీళ్ళు బస్సులోకి వచ్చి పడుకుంటారేంటో నాకు అర్థం కాదు. ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటారు బస్సులోని. రూమ్లో ఏం చేస్తారో అర్థం కాదు. ఫోన్లే మన దేవుడి దేవాల సీట్ అయితే దొరికింది, నీట్గా అయితే కూర్చుంది.
మొత్తానికి ఎలాగైతే రూమ్ దగ్గరికి అయితే చేరిపోయామండి. ఇంకొక నిమిషంలో అయితే దిగిపోతాం అనమాట. అలాగే ఇప్పుడు వరకు అయితే వీడియో అంతా చూసినట్లయితే మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ను. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్.